క్రిస్టియన్ యూత్ ఉన్న బ్రదర్ సురేష్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని బ్రదరు జరిగించవలసిందిగా ప్రభు నామంలో తెలియజేస్తూ ఉన్నాం. చేరు వచ్చిన కుటుంబ సభ్యులకు, సేవకులకు, దేవుని బిడ్డలకు ప్రతి ఒక్కరికి ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క సమయంలో రెవరెండ్ జార్జ్ సాల్మన్ గారి యొక్క ఫోటో ఆవిష్కరణ కార్యక్రమానికి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. వినీత్ కుమార్ అన్న, మోనికా సిస్టర్, విజయమాలి గారు, వినీల విజయ సిస్టర్ గారు, వినుపాల్ సిస్టర్ గారు, మనవళ్ళు మనవరాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమతో మనం చేస్తూ ఫోటో ఆవిష్కరణ చేయవలసిందిగా. నేను నీ దరినే చేరెదను. లోకమంతా నాదనించి బంధుమిత్రుల ప్రియులను కొంటిని. లోకమంతా నాదనించి బంధుమిత్రుల ప్రియులను కొంటిని. అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వమును ఇలలో వ్యర్థము సర్వమును. యాత్రికుడనై లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో. యాత్రికుడనై లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో. అమూల్యమైన ధనముగా, అమూల్యమైన ధనముగా పొందితిని యేసు, ఇలలో పొందితిని యేసు. పరవాసిని నే జగమున ప్రభువు, పరవాసిని నే జగమున ప్రభువు. నడచుచున్నాను నీ దారిన్, నడచుచున్నాను నీ దారిన్. నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా. నీ దరినే చేరెదను, నేను నీ దరినే చేరెదను. క్రమముగా మీరు జరిపించిన విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. చేరువచ్చిన నీ బిడ్డలను, సేవకులను, బంధుమిత్రులను, రక్త సంబంధులందరినీ కూడా ప్రభా నీ కృపాక్షేమములతో మీరు నడిపించిన విధానమును బట్టి కూడా స్తోత్రాలు ప్రభా. మరి మీ దాసుని వాక్యం చెప్పబోతున్న దాసుని కూడా జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మతో నింపి చక్కగా నాతో మాతో అందరితో కూడా ప్రభా రక్షింపబడిన బిడ్డలకు జీవమును, రక్షణ లేని బిడ్డలకు రక్షణ ఆనందముని కూడిక ద్వారా మీరే మహింపరచుకోమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో సిస్టర్ సురేఖ వచ్చి
పాడబడవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉంటున్నాం. ఈ శరీరము మట్టిలోనే కలవాలి, స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి, స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి, స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి, స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీకేనే స్వంతం, నీవే నా సర్వం, నీ దరికి చేరాలి. నీకేనే స్వంతం, నీవే నా సర్వం, నీ దరికి చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారి, ఈ లోకాన నేనొక బాటసారి, ఈ జీవితమే ఒక ప్రయాణం, ఈ జీవితమే ఒక ప్రయాణం. తెరువుమయా, తెరువుమయా నా హృదయ నేత్రములు, తెరువుమయా, తెరువుమయా నా హృదయ నేత్రములు. ఎక్కడికి నే వెళ్ళుచున్నాను, ఎక్కడికి నే వెళ్ళుచున్నాను, తిరిగించు నా స్వామి, తిరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి, స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి, నీ చెంతకు చేరాలి. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించిన సురేఖ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క సమయంలో మన యొక్క రెవరెండ్ జాజీ సాల్మన్ గారి యొక్క కుటుంబంతోనూ వారితోనూ వ్యక్తిగతంగా మంచి సత్సంబంధాలు కలిగి వారి యొక్క కుటుంబ విషయంలో ప్రేమతో నడుచుకున్నవారు వారు వచ్చి సాక్ష్యం చెప్పాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. మొదటగా పెద్దలు శరత్ గారు వచ్చి వారితో కలిగిన అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉంటాం. ప్రియులైన దేవుని సేవకులు, వేదిక మీద ఉన్నవారు, వేదిక ముందు ఉన్న శ్రేష్టమైన సేవకులు అనేక మంది ఉన్నారు. వారికి హృదయపూర్వకమైన వందనాలు. ప్రాముఖ్యంగా విజయక్క గారికి, మా పెదమ్మ మరియమ్మ పెదమ్మ కుమార్తె, మాకందరికన్నా పెద్ద ఆమె విజయక్క, ఆయన భర్త గారు మా బావగారు, స్నేహితులు, మార్గదర్శి, ప్రేమించేవాడు, దండించేవాడు, అలిగేవాడు, మళ్ళా చేరదీసేవాడు. విస్తారంగా మేము మాట్లాడుకుంటుండేవాళ్ళము. మరి ఈ సందర్భంలో యజమానుని కోల్పోయిన మా ప్రియమైన అక్క గారికి, అలాగే మా సోదరి మా జీవనమ్మ గారికి, మా సోదరు దానం, వినీత్కు, వారి పిల్లలకు శుభములు వందనాలు తెలియచేసుకుంటూ వారికి దేవుని యొక్క ఆదరణ కొరకు, దేవుని కృపకు వారిని అప్పగిస్తున్నాను. మరి విశ్వాసులు, స్నేహితులు, బంధువులు ఆయా ప్రాంతం నుంచి వచ్చారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దీని పేరు ఏమిటంటే ఆదరణ కూడిక మంచిదే,
ఇంగ్లీష్లో మెమోరియల్ సర్వీస్ అని వేశారు, జ్ఞాపకార్థం కూడా మంచిదే. దీన్ని సెలబ్రేటింగ్ ద లైఫ్ ఆఫ్ రెవరెండ్ టి జార్జ్ సాల్మా అని చెప్పాలి. సెలబ్రేటింగ్ ద లైఫ్ ఆఫ్, ఆయన జీవితాన్ని, ఆయన విజయవంతమైన జీవితాన్ని, ఆయన విశ్వాస జీవితాన్ని, వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని, సామాజిక జీవితాన్ని ఎలా గడిపాడో దాని గురించి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చామన్న సంగతి మనం మొదటగా గుర్తుపెట్టుకోవాలి. సెలబ్రేటింగ్ ద లైఫ్ ఆఫ్ జార్జ్ సాల్మన్ గారు. ఆయన జీవితంలో ఒక మాట, ఈరోజు భౌతిక సంబంధంగా మనం ఉన్నాం కాబట్టి నాకు కూడా చాలా దుఃఖం వేస్తుంది అప్పుడు ఈ మధ్య కాలంలో. ఈ మధ్య మాకు కొంచెం గ్యాప్ ఉన్నప్పుడు కూడాను పాత రోజులు జ్ఞాపకం చేసుకున్నా, మేము కలిసిమెలిసి చేసిన ప్రయాణాలు, బస్సులో చేసే ప్రయాణాలు, ఉద్యోగ విషయాలు మాట్లాడుకునే మాటలు, సంఘం గురించి మాట్లాడుకునే మాటలు గుర్తుకొస్తే దుఃఖము కొంచెము వస్తూ ఉంది నాకు కూడా. ఒకటి, భౌతిక సంబంధంగా మనం దుఃఖపడవలసిందే. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తాడు, ఏడ్చు వారితో కూడా మీరు ఏడవండి అని అన్నాడు. కనుక ఏడవడానికే వచ్చాను ఇక్కడికి, నేను దుఃఖపడడానికే వచ్చాను. కనుక మనము దుఃఖం, భౌతిక సంబంధ దుఃఖం లేకపోతే అతను మనిషే కాదు. కనుక అది ఒక పక్కన పెడితే, ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తే ఈ యొక్క మృతి చాలా విలువైనది అని అన్నాడు. 116 కీర్తన 15వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి బహుగా విలువ కలిగినది అని. అంటే ఈయన యెహోవా భక్తుడు అనగా యేసుక్రీస్తు అందులో విశ్వాసం ఉంచి ఆయన మార్గం నడిచి తనకు ఏర్పాటు చేయబడిన స్థలంకు వెళ్ళిన వ్యక్తిగా ఆయన పేరు భక్తుడు, సెయింట్ అని అన్నారు. కనుక ఈ భక్తుల మరణము దేవుని దృష్టికి బహు అనుకూలమైంది, విలువైంది. హోమ్ కమింగ్ అంటారు దీన్ని. నా కొడుకు వచ్చాడు, నా కుమారుడు వచ్చాడు, సంతోషిస్తాం. కనుక ఈ యొక్క మరణమును మనము ఈ రీతిగా ఆలోచన చేయగలిగితే, ఒకరోజు మనందరికీ వస్తుంది. ప్రసంగ గ్రంథం అంటాడు, ప్రసంగ భక్తుడు అంటాడు, బ్రతికిన వారు తమ శత్రువులను ఎరుగుదురు, చనిపోయిన వాడు ఏమీ ఎరుగుడు అన్నాడు. కనుక మనం ఒక పాఠము నేర్చుకోవడానికి రావాలి. బ్రతికిన మనం ఒకరోజు చనిపోతే మంచి మరణం రావాలంటే ఏ జీవితం జీవించాలో, మంచి మరణం రావాలంటే మనకు మంచి జీవితం కావాలి. మంచి జీవితం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ఈ కూటాలు మనం పెట్టుకుంటాం. మంచిది 12 గంటల సమయం అయింది, నడిపించేవారు, నిర్వహించేవారు హడావుడిగా వారు ఉంటూ ఉంటారు. ఇది మనకు ఆనవాయితీ అయిపోయింది క్రైస్తవ సమాజంలో ప్రార్థన కూడికలు. కనుక ఈరోజు మనం ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు మంచి జీవితం ఏమిటి, ఒక మంచి మరణం నేను పొందాలి అంటే, దేవుని దృష్టికి విలువ కలిగిన మరణం నేను పొందాలంటే నేను ఏం చేయగలగాలి? ఇది మానవుని యొక్క లక్ష్యం. అదే క్రైస్తవుని యొక్క ఏకైక లక్ష్యం ఏంటంటే, మంచి మరణం పొందడానికి నేను ఏమి ఈ భూమి మీద చేయగలగాలి అనేది మనం అర్థము చేసుకోవాలి. కనుక వారితో కలిగిన అనుబంధాలు, మా ఇల్లు అవతల లేన్లో మా స్వగృహము, దానికి ముందు బాడుగ ఇంట్లో ముందుగా ఉన్నాను నేను. 86 నుంచి అల్లూరులో ఉన్నాను. అప్పటి నుంచి ఇదే మాకు హెడ్ క్వార్టర్స్. ఇంటికి వచ్చి చాలాసేపు మన సుభాషణమ్మ, లాయర్ యేసుదాసు, ఇదే ఈ ప్రాంతంలో మేము తిరుగుతూ వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసుకుంటే మేము ఉండేవాళ్ళము. కనుక ఒకటి సత్యం, ఆయన జీవించిన జీవితము, ఆయన చేసిన భక్తి ఆయన పరలోకమును తీసుకుని వెళ్ళింది అని నేను నమ్మగలుగుతాం. మన భక్తి మనలను పరలోకం తీసుకుని వెళ్ళగలగాలి. మన భక్తి ఈ భూమి మీద విడిచిపెట్టేది కాకుండా, మనము చేసే భక్తి వైరాగ్యములు మనలను దేవుని వద్దకు తీసుకుని వెళ్ళగలగాలి. ఆ రీతిగా వారు చేశారని నేను నమ్ముతూ ఉన్నా. ఆ కుటుంబ జీవితం కావచ్చు, పిల్లల పట్ల అనబడిన ఆ ప్యాషన్, ఆ శ్రద్ధ, కన్సర్న్ కావచ్చు. మా పిల్లలు కూడా 2 చిన్న పిల్లలప్పుడు ఒక సైకిల్ రిక్షా మాకు ఉండేది. సైకిల్ రిక్షాలు పోయేవాళ్ళం మేము. ఒకటి కొన్నాను, సెకండ్ హ్యాండ్ కూడా ఒక మనిషిని పెట్టాను. వీళ్ళకి కుమార్తెలకు ఒక కొత్త రిక్షాతో కోట అనే ఒక వ్యక్తిని పెట్టాడు ఇక్కడ. అప్పుడప్పుడు మాకు ఆ రిపేర్గా సమస్య ఉన్నది. మాకు ఆ రిపేర్ గురించి మాట్లాడుకునే వాళ్ళం మేము. ఏమి ఆటో వాడు వచ్చాడా, రిక్షా వాడు వచ్చాడని చిన్న చిన్న విషయాలు కూడా మేము పంచుకునే వాళ్ళము. నాకు ఒక రకంగా సంతోషమే. 76 సంవత్సరాలు, నాకు 70 వస్తూ ఉన్నాయి. ఒకరోజు తప్పనిసరిగా మన అందరూ ఒకరోజు వెళ్ళవలసిన వారమే. సిద్ధపాటు కలిగి ఉండగలిగితే సంతోషమే. ఎంతకాలం జీవితం?
దగ్గర వచ్చేసాం, అసలు రిటైర్ అయిపోయినా ముసలాడమైనా తిరుగుతూ ఉన్నాం కనుక మనకు ఒక సిద్ధపాటు కాలంలో మనం వచ్చాం కనుక అయ్యగారి యొక్క మరి ఆయన దేహం విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను అంటాడు. పౌలు భక్తుడు అంటాడు, దేహం విడిచిపెట్టి నేను దేవునితో ఉండేందుకు ఇష్టపడుతున్నాను అన్నాడు. అటువంటి ఇష్టం కలిగిన వ్యక్తి ఈయన. 1:21 అంటాడు ఫిలిప్పి, బ్రతుకుడికి ఇస్తే చావైతే నాకు లాభం అని అన్నాడు. ఈ ఉద్దేశంతో మనం అందరం ఉండాలని, మనమందరం ఇక్కడ ఎవరైతే ఉన్నామో ఈ ఉద్దేశం కలిగి మనం గృహాలకు వెళ్ళాలని. మరి కుటుంబీకులకు వేదన, మరణ వేదన చాలా కాలం ఉంటుంది. మళ్ళీ తిరిగిన ప్రదేశం, ఆయనతో అడిగిన మాటలు, ఆయన చేసిన భక్తి వైరాగ్యాలు, మరి ఆ బట్టకాగుల కార్యక్రమం కూడా నాకు బాగా అనుభవమే, మాట్లాడుకునే వాళ్ళమే. మా పెదనాన్న సామెల పెదనాన్న మొదలుకొని నాకు దాని గురించి బాగా తెలుసు కనుక ఈ రీతిగా ఇది ఒక చిన్న మాట కూడా చెప్పిన ముగిస్తాను. బిల్లీ గ్రాహం గారు 99 సంవత్సరాలు 3 నెలలు బతికి చనిపోయాడు. ఆయన చనిపోయే ముందు కుటుంబాన్ని పిలిచి ఒక మాట చెప్పాడు, అమ్మ రేవో మాపో పాస్టర్లు వస్తారు, ఆయన వచ్చి అయ్యా మీ భర్త చనిపోయిన అంటారు, నమ్మొద్దు, అడ్రస్ మారిందని చెప్పండి. నా అడ్రస్సు ఆయన నార్త్ కరోలినా స్టేట్లో ఉన్నాడు, యుఎస్ఏలో. అడ్రస్ మారింది, ఇది నాకు మరణమో లేదు. కనుక మన ప్రియులు, దైవజనులు, నాకు అత్యంత ప్రియులు, బంధువులు, స్నేహితులు, వారి అడ్రస్ మారింది అంతవరకే. అడ్రస్ మనకు తెలుసు, అడ్రస్ గ్రంథంలో రాయబడి ఉన్నది కనుక అడ్రస్ ప్రకారంగా మనము వెళ్ళగలిగితే మనం చూస్తాం. కనుక అక్కగారికి, పిల్లలందరికీ నేను కొంచెం ఆదరణ ఇస్తూ, వాక్యమే మనకు ఆదరించేది, వాక్యమును బలపరిచేది కనుక మరి ఎక్కువగా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకునే ప్రయత్నం. బిడ్డలు చాలా చక్కగా పాటలు పాడారు, చాలా సంతోషం. అందరూ సేవలో ఉన్నారు. మొదటి నుంచి సేవ అంటే ఇష్టం ఆయనకి, క్రమశిక్షణ, కోపం అన్నీ ఉన్నాయి ఆయనకి. అన్నీ కలగలిగిన వ్యక్తి కనుక ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయంగా చూస్తే మనకన్నా ముందుగా ఆయన గమ్యస్థానం గెలిచి వెళ్ళిపోయాడు. ఆయన లక్ష్యాన్ని చేరుకున్నాడు, ఆయన బాటలు చేరుకున్నాడు. మనం ప్రయాసాలు మనం ఉంటున్నాం, మనం పరుగుదల 12:1 చెప్పినట్టుగా విశ్వాసం కథదాన్ని కొనసాగం చేసి వైపు చూస్తూ నీ ముందు ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తాడు, లైన్ దాటాడు, పైకి వెళ్ళిపోయాడు. మనం పరుగులో ఉన్నాం. మనమందరం అలాగా ఆ ఉద్దేశంతో మనం పరిగెత్తాలని తెలియచేసుకుంటూ వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి విశేషంగా అక్కగారికి, మా చెల్లెళ్ళకి, మా తమ్ముళ్ళందరికీ వందనాలు చెల్లి. గాడ్ బ్లెస్. చాలా సంతోషం. చక్కటి అనుబంధాన్ని గుర్తు చేసిన పెద్దలు శరత్ గారికి కుటుంబ సభ్యుల తరఫున ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మన మధ్యలో ఒక కుటుంబ సభ్యులు బెదర్ వినీత్ కుమార్ గారు వచ్చి సాక్ష్యము కుటుంబానికి సంబంధించి, సంఘానికి సంబంధించి పరిచర్యకు సంబంధించి సాక్ష్యం పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. కూడి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ కూడా ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి బహుమానం దైవ సేవకులు. ఈ రోజున మా నాన్నగారు కూడా ఉద్యోగం చేసుకుంటూ చాలా కాలం సేవా పరిచర్య చేశారు. మా తాతయ్య కండే సామెలయ్య వారు సువార్తను ప్రకటించి బట్టరకాకులు సంఘాన్ని ఆయన ఏర్పాటు చేస్తే ఆ సమయంలో ఆయన పెద్దవారైనప్పుడు ఆ సేవా పరిచర్యను మా నాన్నకు అప్పచెప్పారు. మా నాన్న కూడా ఉద్యోగం చేస్తూ దాదాపుగా 17 సంవత్సరాలండి చాలా కష్టపడి ఆయన చేస్తున్న ఉద్యోగంలో చాలా సమయం లేట్ అయ్యేది. అయినప్పటికీ కూడా క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళడము, వాళ్ళని ఆ విధంగా బలపరుస్తూ ఇద్దరున్న సంఘానికి కాస్త చాలా ఎక్కువ మందిగా చేస్తూ వచ్చారు. అయితే నాన్న హయాంలో ఆ సంఘం కూడా కొంత డెవలప్ అయింది. ఆ టైంలో దానికి కాంపౌండ్ వాల్ లేదు. ఆ టైంలో నాన్నగారు కాంపౌండ్ వాల్ చేస్తూ, నాన్నగారు మొదటి నుంచి కూడా ఒక సిస్టమేటిక్ లైఫ్. ఆయన ఏదైనా సరే ఖర్చు పెట్టాలంటే ఆ లెక్కలు రాసేవాడు. మా ఇంట్లో ఖర్చులు కావచ్చు, చర్చికి సంబంధించినటువంటి పుస్తకం సపరేట్గా ఏర్పాటు చేసి ఆ ఖర్చులు రాస్తూ దాని ప్రకారంగానే మా అమ్మకు కూడా ఆయన అమౌంట్ ఇచ్చేవాడు. సంఘంలో కూడా అదే క్రమశిక్షణ తీసుకొని వచ్చారు. ఒక అకౌంట్ను ఓపెన్ చేసి ఆ అకౌంట్లోని వచ్చినటువంటి ప్రతి చందా దాంట్లో వేయడము, ఆ వచ్చినటువంటి ఎక్కువ అమౌంట్ అంతా కూడా ఒక బాండ్ చేయడము, ఇట్లా ఒక క్రమశిక్షణ మాకు మొదటి నుంచి అది నేర్పిస్తూ వచ్చాడు. నేను నా చదువుకున్న రోజుల్లో నాకు ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు.
దేవుని వాక్య ప్రకారంగా చిన్నప్పుడు వాక్యం చెప్తే పెద్ద అయితే మళ్ళీ దేవుని వాక్యం దగ్గరికి వస్తారని చెప్పినట్టుగా, ఒకవేళ మధ్యలో నా ఫ్రెండ్స్ని బట్టి ఒకవేళ నేను లోక సంబంధంగా జీవించినప్పటికీ మా నాన్న మాకు ప్రతిరోజు చెప్పిన వాక్యము అది ఎప్పుడు కూడా జీర్ణించుకోపోయింది. మా నాన్న ఆయన ప్రతిరోజు కూడా జాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కుటుంబ ప్రార్థన ప్రతిరోజు జరిగించేవాళ్ళు. ఈ రోజుల్లో చాలామంది మనం చూసినప్పుడు కూడా కుటుంబ ప్రార్థనలు ఇళ్లలో ఉండవని నేను అనుకుంటున్నా. కానీ మా నాన్న ఏ రోజు కూడా కుటుంబ ప్రార్థన ఆపడు. ఎంత అలసిపోయినప్పటికి కూడా ఆయన అందరినీ కూర్చోబెట్టి, ఈవెన్ మా మదర్ కూడా వంట అవి కూడా పక్కన పెట్టి కుటుంబ ప్రార్థనలో కూర్చోవలసిందే. ఒక టైం టేబుల్ గీసేవారు. ఆ టైం టేబుల్లో కూడా నేను బైబిల్ రీడింగ్ చేయాలి, మా అక్క ప్రార్థన చేయాలి అని ఆ విధంగా రాస్తూ, ఆ టైం టేబుల్ కూడా మొన్నటి వరకు కూడా ఉండింది ఆ టేబుల్. ఆ విధంగా ఒక క్రమశిక్షణ ఆయన నేర్పించాడు. మొట్టమొదటిగా ఆయన చెప్తున్న మాట ఒకటే, ఎప్పుడు కూడా క్రమంగా ఉండండి, క్రమశిక్షణ కలిగి ఉండండి అని చెప్తుండేవాడు. కనుక ఆయన జీవించిన జీవితంలో మమ్మల్ని అందరినీ కూడా మంచి మార్గంలో పెంచాడు. ఆయన బాధ్యతగా మాకు వాక్యం చెప్తూ వచ్చాడు. సంఘాన్ని కూడా ఆయన డెవలప్ చేస్తూ వచ్చాడు. మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తూ అనేక విషయాల్లో కూడా మాకు లోకజ్ఞానం నేర్పించాడు. ఎవరితో ఎలా మెలగాలి, ఎవరు ఏ విధంగా ఉంటున్నారు, పైన ఒకవేళ చర్మము, ఒకవేళ పొట్టేలు చర్మమో లేదా గొర్రె చర్మం ఉంటే లోపల తోడేలు హృదయం కలిగిన వాళ్ళ గురించి మాకు చూపించేవాడు. జాగ్రత్త వాళ్ళతోటి అని చెప్తున్నప్పుడు మేము బాధపడేవారం, కానీ ఒక సందర్భంలో అది నిజమయ్యేది. కనుక ఇలాంటి విషయాలు కూడా మా నాన్న మాకు నేర్పించి జాగ్రత్తగా ఉండండిరా అని చెప్తుండేవాడు. అయితే ఒకానొక సందర్భంలో ఈ 2019 నాన్న కరోనా సమయంలో ఆ మందిరానికి వెళ్ళడానికి ఆయనకి వీలు కాలేదు. అప్పటికి కొంత అనారోగ్యము గురవడం అంటే, కొంత అనారోగ్యం అంటే నడిచిపోవడానికి కొంత ఇబ్బంది పడుతున్నాడు. నాన్న ఎప్పుడు కూడా ఆటోలో వెళ్ళడు. ఇక్కడ నుంచి నడుచుకొని ఆ బట్టర్ కాగులు ఉన్నటువంటి ఆటో స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి ఆటోలో వెళ్ళేవాడు. అయితే ఆ టైంలో నాకు సంఘాన్ని నువ్వు వెళ్ళాల్సి వస్తుందిరా, నువ్వు వాక్యం చెప్పాలి, అక్కడ నువ్వు సంఘం నడిపించాలని చెప్పినప్పుడు యాక్చువల్గా నాకు ఇష్టం లేదు. నాకంతా కూడా మొదటి నుంచి కూడా యూత్ మధ్య పరిచయం చేస్తుండేవాడిని. 2013 నుంచి నేను ఇక్కడ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో యూత్ ప్రెసిడెంట్గా ఉంటూ నేను ఆ పరిచర్లో కొనసాగుతున్న సమయంలో నాన్నను ఆ యొక్క మందిరాన్ని నాకు అప్పచెప్పారు. నేను ఆ మందిరానికి వెళ్ళి ఇంకా అప్పటి నుంచి కూడా నేను సంఘ కాపరిగా కొనసాగుతున్నాను. అయితే మా నాన్నకి ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క ఏవైతే ఆలోచన ఉండిందో అవన్నీ కూడా నేను చేసి చూపించాను. అదే నాకు ఆయన చెప్పడం జరిగింది. నేను కూడా అదే విధంగా కొనసాగుతూ ఆయనకు ఆ ప్రతిదీ కూడా నేను ఏది కూడా కొరత లేకుండా ఈ లోకంలో దేవుడు ఆధ్యాత్మిక స్థాయిలో ఏ స్థాయిలో ఎదగాలనో ఆ స్థాయిలో ఆయనకు అన్నీ కూడా నేను చూపించాను. నాకు ఉన్నటువంటి ఆలోచన ఒకటే, నాన్నని ప్రతిదీ కూడా ఈవెన్ క్యాలెండర్స్ ఆయనతోటి ఒకసారి ఓపెన్ చేయించాను. టీవీలో ఆయన ద్వారా వాక్యం చేయించాను. టీవీలో ఒకసారి పాటలు పాడించి ఆయనకు చూపించినప్పుడు ఆయన ఆనందం చూశాను. ఓహో, మా నాన్న ఆనందపడుతున్నాడు. బట్టర్కాకుల సంఘాన్ని కొంత లోపలంతా కొంత డిజైన్ చేసి మార్చిన తర్వాత వాళ్ళు డిసెంబర్లో మనం రీసెంట్గా అమ్మ వాళ్ళు తీసుకెళ్ళాను. కాబట్టి నా కోరికలన్నీ కూడా నేను తీర్చుకున్నాను. ఆయన సంతోషపెట్టాను. అది నేను ఆనందపడ్డాను. అయితే ఆయన ఈ మధ్య ఒక నెల క్రితం బాగా లేకుండా వచ్చినప్పుడు నెల్లూరుకి వెళ్ళినప్పుడు నాకు రేపు ఆదివారం చనిపోతారన్నాక శనివారం సాయంత్రం ఫోన్ చేశాడు. చేసి నాతో మాట్లాడుతూ నేను ఫోను కొద్దిసేపు ఏదో చెప్తా ఉన్నాడు, ఈ విధంగా అని చెప్తున్నాడు. మాట్లాడుతుంటే ఆయనకు ఒక అలవాటు ఉంది. ప్రతిసారి కూడా గుడ్ నైట్ చెప్పడము, గుడ్ మార్నింగ్ చెప్పడము, కనిపించినప్పుడు గాడ్ బ్లెస్ యూ అనడము మా నాన్నకి అలవాటు. అదే క్రమంలో ఆయన ఆ రోజు కూడా మాట్లాడే చివరిలో గుడ్ నైట్ చెప్పి గాడ్ బ్లెస్ యూ అని అన్నాడు. ఆ మాట నాకు చివరికి మిగిలిపోయింది. తర్వాత పక్క రోజు ఉదయాన్నే నాకు మా అక్క వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను ఆన్లైన్లో వాక్యం అందిస్తూ ఉన్నాను. మా అక్క వాళ్ళు ఫోన్ చేసి ఈ విధంగా బాగలేదు, ఊపిరాడడం లేదంటే హాస్పిటల్ తీసుకువెళ్ళని చెప్పాను. అయితే ఆయన చనిపోయిన విషయం నాకు తెలియదు, నేను వాక్యం చెప్తూ ఉన్నాను. అయిపోయిన తర్వాత తీరా ఫోన్ చేస్తే అప్పటికి నాన్నగారు ప్రభునందు నిద్రించారని చెప్పడం జరిగింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే, ఈరోజు ఇక్కడ నిలబడి నేను దేవుని బైబిల్ పెట్టుకుని నిలబడి ఉన్నానంటే కేవలము దేవుని కృప, ఆయన నడిపించిన మార్గం తప్ప నా యొక్క అతిశయోక్తి ఏది లేదండి. ఆయన అంత క్రమశిక్షణ కలిగి మాకు నేర్పించాడు. అందుకోసమే నేను కూడా నా బిడ్డల్ని చిన్నప్పటి నుంచి కూడా దేవుని వాక్యాన్ని నేర్పిస్తూనే ఉన్నాను. వాళ్ళు ఒకవేళ విసుక్కున్నా, భోంచేసేటప్పుడు నాన్న ప్రార్థన చేసుకున్నారా, ఆ క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఈరోజు ఇదంతా కూడా ఇంత ఆలోచన కలిగి నేను దీన్ని ఒక ప్లానింగ్ వాళ్ళకి ఏర్పాటు చేశాను అంటే కూడా అది దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము, మా నాన్న ఒక గైడెన్స్ వల్ల ఈరోజు క్రమశిక్షణగా అన్నీ కూడా ఆయన చెప్తుండేవాడు.
కనుక మీ అందరూ కూడా నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నేను కూడా మొట్టమొదటిగా తీసుకొచ్చిన తర్వాత కొంతసేపు ధైర్యంగా ఉన్నాను. అయితే ఒకానొక సమయంలో నాన్నని అక్కడ పెట్టి వచ్చేసిన తర్వాత 6:30 అయిపోతుంది, ఒంటరిగా ఫీల్ అయ్యాను. ఒకసారిగా మళ్ళీ పరిగెత్తి నాన్న దగ్గర ఏడ్చాను. కాబట్టి ఆ బాధ ఉంటుంది. ఒక తండ్రి కొడుకు మధ్య సంబంధం అది. కాబట్టి ఇంటికి రోజు వచ్చిన ప్రతిసారి కూడా నాన్న నాకు ఎదురొచ్చి కనిపించేవాడు, వాకింగ్ చేస్తుండేవాడు. ఈరోజు ఆయన లేడంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ నిరీక్షణ అనేది మనకు ఉంది. ఆయన ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం కనుక నేను కొంత బలహీన పడ్డానది మీ అందరూ కూడా ప్రార్థన చేయాలని, దేవుడు ఆత్మీయంగా నన్ను బలపరిచి ఇతరులకు ధైర్యం చెప్పేటువంటి పరిస్థితుల్లో నేను ముందుకు పోవాలని, మా నాన్నకి మాకు అన్నీ కూడా మేము ఆయన మీద డిపెండ్ అవుతాం. అందువల్లనే ఈరోజు మాకు ఒక లోటు అనేది తెలిసిపోయింది. కనుక మీ అందరూ ప్రార్థన చేయాలని నేను ఇంకొద్ది సమయం చెప్పాలి, కానీ సమయం లేదు కనుక నేను ఈ మాటలు ముగిస్తున్నాను. చేరువచ్చినటువంటి బంధువులకు, స్నేహితులకు, పెద్దలకు, పాస్టర్స్కు, సంఘస్థులకు, మా తోటి లెక్చరర్స్కు, కొలీగ్స్కు, ప్రిన్సిపాల్స్కు అందరికి కూడా ప్రాముఖ్య సేవకులందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దేవునికి స్తోత్రం. వినీతనకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. వారి యొక్క అనుబంధాన్ని బట్టి అన్నకు జార్జి సల్మాన్ అంకులు నిర్మించిన యొక్క భయభక్తులను బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ముందు మెరుగున్న సాక్ష్యాల మీద మన మధ్యలో ఉన్న పాస్టర్ కమలాకర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. గడిచిన ఆదివారం ప్రభా 3వ తేదీ నీ దాసుడు, నీ సేవకుడు తల్లార్జీ జార్జి సాల్మాన్ గారిని నీ నిత్య మహిమకు మీరు పిలుచుకున్నందుకు స్తోత్రాలు. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉందని సెలవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలు. ప్రత్యేకించి కుటుంబాన్ని మీరు ఆదరించండి, ఓదార్చండి. విజయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వినీత్ని, భార్యని, బిడ్డల్ని, పాపల్ని, వాళ్ళ భర్తలను, వాళ్ళ కుటుంబాలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు సాక్ష్యాల ద్వారా నువ్వు మహిమ పొందినందుకు స్తోత్రాలు. జరగబోతున్న కార్యక్రమంతో నీ చేతికి అప్పగిస్తూ మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొంది ప్రత్యేకించి కుటుంబాన్ని మీరే ఆదరించి, ఓదార్చి, ధైర్యపరిచి వాక్యం ద్వారా అందరితో నువ్వు మాట్లాడి నువ్వు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 2-3 నిమిషాల్లో సాక్ష్యాన్ని ముగించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ మన మధ్యలో చెన్నై ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఈ యొక్క సమయంలో మన మధ్యలోకి వచ్చిన ఆనంద్ పాస్టర్ గారు తన యొక్క అనుభవాన్ని, కుటుంబంతో ఉన్న అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉంటున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి కుటుంబీకులకు, ప్రత్యేకించి వినీతయ్య గారుకును, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకును మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, సాక్ష్యము సమయము అనేసి అన్నారు. ఇందాక సార్ గారు, శరత్తయ్య గారు చెప్పారు, దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ సెలబ్రేటింగ్ ద లైఫ్. అనగా జీవిత అర్థాన్ని సెలబ్రేట్ చేసుకునే సమయము అనేసి. అనగా పుట్టినప్పుడు తల్లిదండ్రులు పేరు పెడతారు. ఆ పేరుకి ఎప్పుడు సాదృశ్యమయ్యా అంటే, అది ఎప్పుడు ఫుల్ఫిల్ అయ్యిందయ్యా అంటే దిస్ ఈజ్ ద టైం. ఇది ఫుల్ఫిల్ అయినటువంటి విధముగా. కాబట్టి నేను నమ్ముతున్నాను జార్జ్ సాల్మన్ గారి యొక్క ఆయన యొక్క పేరుకి సాదృశ్యంగా ఆయన జీవించాడు. అంత గొప్పదైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. ఆ యొక్క ఆయన పేరులో ఉన్నటువంటి అర్థాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, గ్రీక్లో మనం చూసినట్లయితే జార్జ్ సాల్మన్, జిఈ అనగా భూమి అనేది అర్థం వస్తుంది. ఓఆర్జిఈ అనగా పనివాడు అనేది అర్థం వస్తుందండి. అనగా భూమిని సేద్య పరిచేవాడు అనేసి. ఆయన భూమి మీద ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని జార్జ్ సాల్మన్ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన కంప్లీట్ చేశాడు. ఎక్కడ కూడా ఎటువంటి కొరత లేకుండా ఆయన కంప్లీట్ చేస్తాడు. యాజ్ ఎ సెక్యులర్గా కానీ, స్పిరిచువల్గా కానీ, యాజ్ ఎ హస్బెండ్గా కానీ, యాజ్ ఎ ఫాదర్గా కానీ, యాజ్ ఎ ఫ్రెండ్గా కానీ, ప్రతి ఒక్క ఇన్ ఎవ్రీ కార్నర్ హీ ఫుల్ఫిల్ దట్ వన్.
ఆయన మొత్తాన్ని కూడా ఫుల్ఫిల్ చేశాడు. అదేవిధంగా సాల్మన్ అనగా ప్రామిస్ సన్ అనగా దేవుడు వాగ్దానం ఇచ్చి భూమి మీద ఆయనకు ఒక పనిని అప్పచెప్పాడు. బైబిల్లో సెలవిస్తున్నది, ఆయన పని దినములు అయిపోయిన తర్వాత ఆయన తన ఇంటికి వెళ్ళెను. ఇక్కడ పని అయిపోయింది ఆయనకి అన్నారు. మరణం అనేది అనకూడదు, నిద్రిస్తున్నాడు, నిద్రిస్తూ ఉన్నాడు, ఆయన స్థలము మారి ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఆయన ఎంతో గొప్పదైనటువంటి, నేను ఉన్నటువంటి ఒక 3 years ఈ యొక్క అల్లూరులో ఉన్నాను. ఆ 3 years కూడా సార్ గారితో పరిచయం అయింది ఎప్పుడయ్యా అంటే ఒక 2 yearsేనండి. ఆ 2 years కూడా సార్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మంచి పుస్తకాన్ని చదివినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేది. అనగా ఆయన మాట్లాడుతున్నది అట్లు బైబిల్ పరంగా మాట్లాడతాడు, లోకపరంగా మాట్లాడతాడు, అవన్నిటిని న్యూట్రల్ చేసి మనం ఏం తీసుకోవాలి అనేది చెబుతాడు. కాబట్టి సార్ గారిని ఆ విధంగా ఈ అల్లూరు వచ్చానయ్యా అంటే ముఖ్యంగా సార్ గారిని కలవడానికి వచ్చేవాడిని. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, సార్ బాధపడగాకండి, దేవుడు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు అనేసి. అది ఖచ్చితంగా నెరవేరింది. చెన్నై పట్టణంలో థామస్ మౌంట్ దగ్గర ఒక సంఘానికి ఒక సేవకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆ యొక్క సంఘం కూడా ఉన్నతమైనది. అనగా ఆయన యొక్క మాట కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మనస్ఫూర్తిగా దీవిస్తాడు. ఎంత మనస్ఫూర్తిగా దీవిస్తాడో అంతగా ఆయన వ్యతిరేకంగా చేస్తే అంతగా కోపం కూడా ఉంటుంది. రెండు కూడా ఉన్నాయి ఆయనలో. కాబట్టి ఆ విధంగా అయ్యగారు ఎంతో విధంగా తోడుగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన గొప్పదైనటువంటి పరిచర్యను చేశాడు. వినీత్ గారు నాకు ఫోన్ చేశారు, థర్స్డేనో ఫ్రైడేనో ఫోన్ చేశారు. చేసి మాట్లాడుతూ ఉన్నాం. చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు సార్ నాన్నగారు ఇట్లా పడిపోయారు, ఆయన హెల్త్ కొద్దిగా బాగలేదు అనేసి అన్నారు. సరే సార్ అనేసి అన్నాను అనమాట. సరే ప్రేయర్ అయిపోయింది. ప్రేయర్ ముగించుకొని అక్కడ వేరే ఏరియా నుంచి క్యాబ్ పట్టుకొని వస్తూ ఉన్నాను. వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయేసి ఇంకా లాస్ట్ ప్రేయర్ చేసుకుంటూ సార్ గారి నుంచి చేస్తూ ఉన్నాను. చేసి పనుకున్న తర్వాత ఒక డ్రీమ్ అనేది వచ్చింది. ఏంటయ్యా అంటే అల్లూరు బస్సు దిగి వస్తూ ఉన్నా, బ్లూ కలర్ సూట్ వేసుకొని వెళ్తూ ఉన్నాడు. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్ అంటే పెళ్ళికి వెళ్తున్నానాయా అన్నాడు. ఏం సార్ ఒక్కడే వెళ్తున్నారంటే నాకు ఒక్కడికే వచ్చింది ఇన్విటేషన్ అన్నాడు. అనగా ఆ యొక్క కళ ఆయన యొక్క ప్రయాణానికి వెళ్ళిందేమో, ఆడ ఉన్నాడేమో, రేపు ఆయనను మనమందరము కూడా చూస్తాము. కాబట్టి అటువంటి అవకాశాన్ని నేను ఈ యొక్క అవకాశాన్ని పోగొట్టుకుంటానేమో అనేసి ఇక దీని తర్వాత సాక్ష్యం చెప్పడానికి అవకాశము దొరకదు. ఉదయం 5 గంటల ట్రైన్ మిస్ అయిపోయాను. తర్వాత చూస్తే ఇంకొక 7:30కు ఉన్నది అన్నారు. 7:30కి ఎక్కితే ఇక్కడికి వచ్చే లోపల అయిపోద్దేమో అంటే, కానీ దేవుడు అన్నీ కూడా అనుకూల పరచి ఈ సమయాన్ని నాకు ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకున్నటువంటి వినీత్ సార్ గారికి, కుటుంబానికి, ప్రత్యేకించి ఈ సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకి అందరికి కూడా వందనాలు తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ సార్. మన మధ్యలో ఉన్న పురుషోత్తమ గారు వచ్చి సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. దేవుని సేవకులు పురుషోత్తమ గారు వచ్చి క్లుప్తంగా, తర్వాత బట్టగాగుల సంఘస్థుల నుంచి ఒక 2 సిద్ధపడి ఉండవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటాం. ఈ సమయం ఇచ్చిన ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్న దైవ సేవకులకి, వేదిక లోపల కూర్చున్న దైవ సేవకులకి, ప్రత్యేకంగా కుటుంబ సభ్యులకి ఆ యొక్క దేవుని ఆదరణ, ఓదార్పు, నెమ్మది, సమాధానము దేవుడు దయచేయను గాక. అలాగే కూడి వచ్చిన సంఘస్థులకు, విశ్వాసులకు, రక్త సంబంధులకు, బంధుమిత్రులకు, శ్రేయభిలాషులకు, స్నేహితులకు అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ యొక్క జార్జ్ సాల్మాన్ గారి సార్తో ఉన్న నాకున్న చిన్న అనుభవాన్ని మీకు గుర్తు చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వాక్యం చదువుకుందాం. అందరికీ తెలిసిన వాక్యమే. అపోస్తున్న భక్త పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందినను, అతడు మృతి నుండి విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, జార్జి సాల్మాను సార్ గారి విషయంలో చాలా
ఆ యొక్క పెద్దవారు అనుభవస్తులు నేను చాలాసార్లు ఆ యొక్క కలిశాను. ఆ యొక్క ప్రియమైన దేవుని బిడ్డ వచ్చినప్పుడల్లా ఆయన అనేక విషయాలు ఆ యొక్క బైబిల్ గురించి, దేవుని పరిచర్య గురించి, సంఘం గురించి, సువార్త గురించి, ఆ యొక్క దేవుని ప్రజలుగా మనం ఎలా మెలగాలి అనేది చాలా విషయాలు ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఆయన అనుభవము చాలా గొప్పది అనేది నేను తెలియచేయగలను. అప్పుడప్పుడు పరిచయలోకి వస్తున్నప్పుడు సార్ను కలిసినప్పుడు 1 గంట మాట్లాడేవాడు. 1 గంట సేపు, ఈ గంట సేపు కూడా ఏది కూడా లోక సంబంధమైన మాటలు కాదు. ఆయన పరిచర్య విషయము, ఆయన సంఘ నిర్మాణం విషయము, ఆయన సంఘం ఎలా నిర్మాణం చేశాడు, అలాగే సంఘ పరిచర్య ఎలా సాగిస్తున్నాడు, ఎలా కష్టపడుతున్నాడు, ఆ విషయాల గురించి ఆయన చర్చించేవాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఏది కూడా లోక సంబంధమైన మాటలు మాట్లాడేవాడు కాదు. కనుక ఆయన గొప్ప ఆ యొక్క విశ్వాసి, గొప్ప సేవకుడు, గొప్ప ఆ యొక్క ప్రియమైన సాక్ష్యం కలిగిన వాడు, ఆ యొక్క గొప్ప ప్రేమ కలిగిన వాడు, నీతిమంతుడుగా ఆయన తీర్చబడి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు ఆ యొక్క ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన గురించి నేను చెప్పడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంటింటి సువార్త పక్షంగా వస్తున్నప్పుడు చాలా నెలలు ఆయన ఆ యొక్క సబ్స్క్రైబ్ చేశాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏం చేశాడంటే నేను ఈయనయ్యా అన్నాడు. సార్ ఏం సార్ అలా చెప్తావు, ఇది ఆసియా ఖండంలోనే ఆ యొక్క గొప్ప సంస్థ మీకు తెలుసు కదా అంటే నేను నువ్వు ఆ పని చేయొద్దు, ఇంకా నువ్వు అల్లుడికి రావద్దు అన్నాడు. ఎందుకంటే ఎందుకు ఆ మాట అన్నాడంటే ఆయన యొక్క ఉద్దేశం వేరు. ఆయన ఉద్దేశంలో ఏంటంటే అనేక మంది ఈ విధంగా సంస్థల పేర్లు చెప్పి ఆ యొక్క డబ్బులు దండుకొని ఆ యొక్క దేవుని డబ్బు, ఆయన డబ్బు అన్యాక్రాంతం అవుతుందని ఆయన ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నేను ఇచ్చే డబ్బు దేవుని పనికి ఉపయోగపడాలి, దేవుని సేవకు ఉపయోగపడాలి, ఆ యొక్క దేవుని రాజ్య వ్యాప్తి కావాలనే ఆలోచన. ఆయన కొన్ని అనుభవాలు చెప్పాడు, కొంతమంది కొన్ని సంస్థల గురించి, కొన్ని మనుషుల గురించి చెప్పాడు. వాళ్ళందరూ కూడా ఆ యొక్క ముందున్న రోజుల్లో ఆయన మోసం చేశారు అనేది వాస్తవం. వాళ్ళు చెప్పింది ఒకటి, ఆయన దగ్గర ప్రియమైన దేవుని వాళ్ళు చేసింది ఒకటిగా ఆ యొక్క ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన తెలియచేశాడు. కనుక ఆయన దేవుని సేవన్నా, దేవుని ఆ యొక్క సువార్తన్నా, దేవుని సంఘమన్నా, దేవుని సేవకులన్నా, దేవుని రాజ్య వ్యాప్తి అన్నా ఆయన ఎంతో ఆ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రేమ కలిగిన వాడు, ఇష్టపడేవాడు, హృదయపూర్వకంగా చేసేవాడు, మనోపూర్వకంగా చేసేవాడు, ఆ యొక్క సంతోషంగా చేసేవాడు అనేది వాస్తవం. ఇంకా ఆయనలో అనేకమైన మోరల్ వాల్యూస్ని మనం తెలుసుకోవాలి. ఆయన గురించి ఆ యొక్క అనేక మోరల్ వాల్యూస్ ఇటు కుటుంబ పరంగా, ఇటు సంఘ పరంగా, ఇటు పరిచయ పరంగా, ఇటు సమాజ పరంగా ఆయన మోరల్ వాల్యూస్ కలిగిన వ్యక్తి అని నేను తెలియజేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఆమేన్. చాలా సంతోషం. క్లుప్తంగా తన అనుబంధాన్ని పంచుకున్న పురుషోత్తం గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మరికొన్ని సాక్ష్యాలు మనం విందాం. మన మధ్యలో ఉన్న డానియల్ పాష గారు వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా ఘనమైన దేవ, ఉదయకాలపు వేళలో నీ పాదాల చెంతకొచ్చున్నాం దేవా. అయ్యా, ఈ ప్రాంతంలో జార్జ్ సాల్మన్ అయ్య గారు ఆయన మేము పరిచర్య చేసే ప్రాంతంలో మాకు కూడా అనేక విషయాల్లో మార్గదర్శిగా ఉండి తన కార్యాన్ని తుదముట్టించి, తన పరుగును తుదముట్టించి ప్రభువా ఇంతవరకు కూడా నిదాసులు అనేకమైన సాక్ష్యాలు పంచుకున్నారు. ప్రభువా ఈ ప్రాంతంలో కొద్ది కాలం పరిచర్యలో ఉన్నప్పటికీ ప్రభు మేము దర్శించినప్పుడు అనేక విషయాలతో ప్రభు ముందుకు నడిపిస్తూ, హెచ్చరిస్తూ తండ్రి ప్రతి మాటను సేవకు అనుకూలంగా తెలియజేసిన ఆ జ్ఞాపకాలను బట్టి నీ పాదాలు చెంత స్తుతిస్తూ ఉన్నాను. తన కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా నీ పాదాలకు వందనాలు. తల్లిగారిని బట్టి, సహోదరుని బట్టి, నాయన వినీత్ సార్ని బట్టి, తన కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా వారి పట్ల మెచ్చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వేలాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సమయంలో నీ నామానికి మహిమకరంగా, మాదిరికరంగా
ఆయన ప్రతి ఒక్కరి జీవితం కూడా జీవితం ఎలా కొనసాగించబడుతుంది, ఎలా ప్రారంభమైంది, ఎలా కొనసాగించబడుతుంది, ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా భూమి మీద ఏ విధంగా ఫలించేవారిగా ఉంటున్నావు అన్న విషయాలు, అనేక విషయాలని కార్యక్రమంలో ప్రతి మనిషి కూడా తెలుసుకోవడానికి, హెచ్చరిక పొందడానికి, ధైర్యం పొందడానికి, అనేక విషయాలను నా తండ్రి నీ నామ మహిమార్థమై చేయడానికి ఇందులో నాయన నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి దైవ సేవకులను బట్టి నాయన ఈ కార్యక్రమాన్ని ఆదరించి అంతం వరకు నడిపిస్తున్న నీ కృపను బట్టి నేను స్తుతిస్తూ సకాలంలో అన్నీ అనుకూల పరిస్థితి తండ్రి అయా నేను మహింపరచడానికి మాకు దీవెనకరంగా, నీకు మహిమకరంగా, కుటుంబానికి ఆదరణకరంగా తండ్రి కార్యాన్ని జరిగిస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి. ఇదిగో నేను యెరూషలేములోనే ఒక నా తల్లి వారిని ఆదరించినట్లు వారిని నేను ఆదరిస్తానన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. నీ బిడ్డలను ఆదరించండి. యెరూషలేము అనగా నీ సన్నిధి, వాక్యంతో ఆదరించండి, నీ మాటలతో ఆదరించండి, కుటుంబాన్ని ముందుకు నడిపించండి. నీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి తన కుటుంబానికి ఇంకనో బలపరిచి దీవించండి. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్చు యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన డానియల్ పాష గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన మధ్యలో ఉన్న దానం విజయసింహ గారు వచ్చి జాజీ సల్మాన్ గారి అంకులతో ఉన్న వారి యొక్క అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా, క్లుప్తంగా పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉంటాం. దేవునికి వందనాలు. ఒక మాట అన్నాను, దైవ సంబంధంగా ఇది జరుగుతుంది కదా, కొన్ని మాటలు మీతో పంచుకోవాలి. ఒక దైవ సంబంధంగా మాట్లాడుతాను ఆయన దగ్గర. ఎందుకంటే ఆయన పాస్టర్, దైవజనుడు. నేను ఆయనలాగానే దైవజనుడు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాను, గుడి కట్టించాను అనుకొని దైవ సంబంధంగా మాట్లాడాలి ఆయన దగ్గర. మంచి మాట మాట్లాడే సహోదరుడు. ఆయనకి దైవ చిత్తాన్ని నెరవేర్చినోడు, జ్ఞాపకం చేసుకుంటూ దైవ చిత్తాన్ని నెరవేర్చినోడు. దైవ చిత్తాన్ని నెరవేర్చాలంటే 5 అంశాలు ఉండాలి మనకు. మొదటిది, దేవునితో స్తుతి చెల్లించి ఆయన స్వార్థ ప్రకటించాలి. పౌలు అంటున్నాడు, శ్రీమంతుడు నాకు ఇచ్చిన ఈ మహిమ సువార్తను ప్రకటించాడండి. మొదట చేసింది ఆయన మహిమ సువార్తను ప్రకటించాడు. ఇది మహిమ సంబంధంగా ఇది మహిమ సంబంధంగా ఇప్పుడు చేశాడో చాలామంది రక్షణ పొందినారు. మహిమ రక్షణకి అనేక మందిని రప్పించినాడు. మహిమ రక్షణ కూడా మహిమతో సంబంధించింది. మహిమ రక్షణ విన్న వాళ్ళు చాలా ఆనందిస్తారు, మహిమానందము పొందుతారు. మహిమానందం పొంది పేతురు రాస్తాడు, మీరు ఆయన చూడకపోయినను ప్రేమిస్తున్నారు, మీరు ఆయన చూడకపోయినను విశ్వసిస్తున్నారు, మీ విశ్వాసమునకు తగిన ఫలమనగా ఆత్మరక్షణ అనుభవించుతూ, చూడండి, ఆత్మరక్షణ అనుభవించుతూ చెప్పన శక్యము కాని మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తున్నారంటాడు పేతురు. అంటే 2 పెట్టేసాడు అంతే. అందుకనే వారి ధాన్య ద్రాక్షారసముల విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టించాడు. రక్షించబడిన తర్వాత ఆనందం నీ హృదయంలోంచి రావాలి. సహోదరుడి విషయంలో చెప్తున్నాను, 5 నెరవేర్చడం విషయంలో చెప్తున్నాను. 3వది ఆనందం. 4వది మహిమ సంఘములో ప్రవేశించాడు ఆయన. మహిమ సంఘం అంటే కళంకమైనను మడతమైనను అంటే మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా మహిమ సంఘంగా 3 ఉన్నారు. పరిశుద్ధాత్మకు సంబంధించిన దేవుడు ఉన్నాడు, నిర్దోష యేసుక్రీస్తున్నాడు. మహిమ అనేది మాట పరిశుద్ధ, ఈ 3 ఉన్నారు సంఘంలో. ఆ 3 ఉన్నటువంటి సంఘములో ఆయన సేవ చేశాడు. ఈ సంఘం కాదు, మహిమ సంఘం అని పేరు పెట్టారు. ఆఖరికి ఎందుకు చేశాడు? మహిమ పరిచర్య చేశాడు. మహిమ పరిచర్య, గ్లోరియస్ మినిస్ట్రీ అంటాడు. గ్లోరియస్ మినిస్ట్రీ మహిమ సంఘం చేశాడు. మహిమ సంఘం అంటే మోషే చేసింది రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిందే, కానీ ఈయన చేసింది అట్ట కాదు. ఆత్మ సంబంధమైన మహిమ ఎట్లుంటుందో తెలిసిన 2 కొరింథీ 3:18 అంటాడు, మీరు ఆయన
మీరు ఆ యొక్క మాటలు మనమందరము ముసుగు లేకుండా ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రకాశింపజేస్తూ మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభువుగా ఆత్మచేత మార్చబడుతున్నాం. అది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మహిమ అంటే మనమందరం ముసుగులేని ముఖముతో చేశాడు. ఆ అంశము తీసుకున్నాడు పరిశుద్ధుడు 3:18. మనమందరం ముసుగు లేని ముతుకుతూ ప్రభువుగా ఆత్మను అద్దము వలె, అంటే అద్దం చేసుకోవాలా. అద్దం అంటే నీ ముఖం అద్దం వలె ఉంటాయి. కానీ ఇశ్రాయేల్ చూడలా. మోషే దిగి వచ్చిన తర్వాత తలకాయ ఉంచుకున్నారు, ఆ యొక్క మహిమను చూడలేకపోయినారు. ఈయన మహిమ ముఖము తెలుసుకుని దేవుని యొక్క మహిమను ప్రతిఫలింపజేయచ్చు చేసాడు అనమాట. అయిపోయింది. ఈ 5ని బైబిల్ ఏమంటారో తెలుసునా? కృపా సంఖ్య అంటారు. ఏమంటారు అయ్యా? కృపా సంఖ్య అంటే యేసుక్రీస్తు సంఖ్య. ఇది అవతల ఇది 5 చేస్తే చాలు. 6వది 7వది నువ్వు చేయనక్కర్లే. 6వది ఏంటంటే కొలస్సీ పత్రిక 3:4 చెప్తున్నాడు. కొలస్సీ పత్రిక 3:4 మన మహిమ ఆయన వచ్చేటప్పుడు మన మహిమని ఏం చేస్తుందంటే ప్రత్యక్షపరచబడుతుంది. మనమందరము మహిమతో పక్షత్తపడతాం, ప్రత్యక్షపడతాం. అంటే ఆయన వచ్చినప్పుడు నీకు 5 ఉన్నాయి కాబట్టి నీవు మనమందరము ప్రత్యక్షపడే స్థితిలో ఆయన నెరవేర్చాడు. ఇప్పుడు ఆయన గురించి మనం దుఃఖపడని అవసరం లే, సంతోషించాలి. మనమందరము దేవుని యొక్క జీవముతో ఉండేవాళ్ళం కాబట్టి ప్రత్యక్షించబడితే అక్కడ పైకి వెళతాం. ఆఖరి 7వది ఎంట్రీ ఇంటు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, రాజ్య ప్రవేశము. భూరాజులు తమ మహిమను మోసుకుని వత్తురు అంటది 22, 21, 22. కాబట్టి ఈ 5 నెరవేర్చాడు. నువ్వు నెరవేర్చగలుగుతున్నావా? ఈ 5 వాక్యం చెప్పాలా, అందరినీ రక్షించబడాలా, రక్షణ ఆనందం పొందాలా, రక్షణ సంఘములో మెంబర్గా ఉండాలా, మరి రక్షణ పరిచర్య చేయాలి. మనం ఇట్లా చేస్తేనే అక్కడ ఆ మహిమ తీసుకెళ్ళేటప్పుడు అక్కడికి అలౌ చేస్తారు. నేను భూలోక రాజులు తమ మహిమను మోసుకొని పోతున్నాడు. అది ఊరికే కాదయ్యా, ఆ మహిమను అంటారు. కాబట్టి ఆ యొక్క జార్జి సాల్మన్ గారు ఈ యొక్క 5 కార్యక్రమాలు దేవుని చిత్తానుసారంగా నెరవేర్చి ఆ మహిమ సంఘములు కరిచి ఆయన మహిమ ప్రత్యక్షపడి వెళతారని సంతోషించాలి. మనం సంతోషిస్తే అది మనకు ఈ కుటుంబం ఈ సమయంలో కుటుంబాన్ని కూడా ఆదరించాలని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మాకు 2 వైపులు వీళ్ళ బంధువులు, ఎందుకంటే నా కజిన్ బ్రదర్ చూసుకోవాలి. రెండోసారి మాకు ఆమెసారి విజయమ్మ గారి సమయంలో మా మేనత్త ఆమెకు నెహేమియా చేసుకున్నాడు. 2 తగల బంధువులే మాకు. కాబట్టి ఈ మాటలు ఇచ్చిందని మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకొని 7 అంటే జ్ఞానము ఇల్లు కట్టుకుని 7 స్తంభములు చెక్కుకునేది అనేదానికి మీరు 7 జ్ఞానమును కట్టాడంట ఆయన యేసుక్రీస్తు. ఆ జ్ఞానములు స్తంభాలుగా 7 ఆచరించి గడిగినాడు జార్జి సాల్మన్ గారు. ఇది ఈ విషయం నేను చెప్పాలనుకుని ఆశించి వచ్చాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చక్కటి అనుబంధాన్ని పంచుకున్న విజయసింహ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా స్థానిక బట్టకాగు సంఘం నుంచి సిస్టర్ ప్యారిజాన్ సిస్టర్ గారు వచ్చి క్లుప్తంగా 2 నిమిషాలు సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. సార్ చెప్తుంటే రెఫరెన్స్ తీసి నేను చదువుతూ ఉంటాను. ఒకసారి సార్తో మాట్లాడిన, సార్ మీరు వచ్చి వాక్యం చెప్తానే ఉన్నారు సార్, కొంతమంది వెనక చేరి మనకెందుకమ్మా, మనకు దేవుడిచ్చిన పని మనం కరెక్ట్గా చేయాలి, కరెక్ట్గా ఉండాలి. వాళ్ళని నిద్రపోకపోని మనకు అనవసరం, మన డ్యూటీ మనం కరెక్ట్గా చేద్దాం అన్నారు. మన పెద్ద సార్ వచ్చినప్పుడు, సామేల సార్ వచ్చినప్పుడు చిన్న ఒక బాక్సులో సందా వేసి, ఆ సందాని ఆ రోజు అప్పట్లో సందా నేనే ట్రెజరీని, నాకు బేబం ఉంటుంది, బేబం రాస్తుంది అని చెప్పి ఒక బుక్ రెడీ చేసేది. ఆ బాక్సులో డబ్బులేసి వారం వచ్చిన తర్వాత ఆ సందాని మేమేం చేసేది పోస్ట్ ఆఫీసులో కట్టేది. ఆ పోస్ట్ ఆఫీసులో కడుతూ వచ్చిన తర్వాత మన సార్ వచ్చిన తర్వాత, జార్జి సాల్మన్ గారు వచ్చిన తర్వాత, ఎట్లా చేస్తున్నారమ్మా ఈ సందా విషయం అంటే, సార్ పోస్ట్ ఆఫీసులో అంటే లేదు
కరెక్ట్గా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, నాకు పద్ధతిగా ఇలా రాయాలి, బుక్ రెడీ చేసేది, అన్ని కొట్టేది లైన్లు ఏ మాత్రం ట్రా అని చెప్పి చూపించి, సార్ టైం నీకు టైం అవుతుందా అనేది, లేదు సార్ మీకే సార్, మీరు అన్నం తినరు కదా అంటే, నా విషయం వదిలేయమ్మా, నా విషయం వదిలేయి, నేను కరెక్ట్గా ఉంటాను, నేను పద్ధతిగా ఉంటాను, ఇలా రాయి, ఒక్క పొరపాటు కూడా ఉండకూడదంటే ఈ రోజు కూడా నేను సార్ దగ్గర ఏ మాత్రం తప్పిదం లేదు అండి. ఆయన చెప్పిన పనికి నేను జవదాటకుండా ఇక్కడ నిలబడానంటే నిజంగా ఆయన పెట్టిన భిక్షే అనుకొని బ్రతుకుతున్నాం. మాకైతే అసలు ఏం తెలియదు. మాకు 30 రూపాయలు సందాకాడి నుంచి మా సంఘంలో ఇప్పుడు 3,000 రూపాయలు వస్తున్నాయంటే మన వినీత్ పాస్టర్ దయ. ఆయనకి ఇంకా క్రమశిక్షణ. ఇప్పుడు మన సార్ మారిపోయాడు, వినీత్ పాస్టర్ వస్తున్నాడమ్మా, నాకైతే తెలీదు. ఆయనకి ఇంకా క్రమశిక్షణ అనగానే ఆయన పద్ధతులు వేరు, కరెక్టు, ప్రతి ఒక్కటి విశ్వాసంగా అడుగుతాడు, యాక్టివ్గా ఉండాలంటారు, డిసిప్లిన్గా ఉండాలంటారు. అవన్నీ మాకు నేర్చుకున్నాం. మేము చదువుకునే సమయంలో మేము నేర్చుకున్నామో లేదో తెలియదండి. వాళ్ళు పెట్టిన విధానాన్ని బట్టి ఈ స్థితిలో ఉండి ఇక్కడ నిలబడి ఒక క్రమశిక్షణ అయితేమి, ఒక విధేయత అయితేమి అన్నీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. పెద్ద పాస్టర్ వచ్చినప్పుడు ఒక 3-4 వచ్చేది నిజంగా తెలుగు బాధ్యత. తర్వాత జార్జి సాల్మాన్ గారు వచ్చినప్పుడు ఒక 7-6 మంది వచ్చేది. ఇప్పుడు మా చిన్న పాస్టర్ వస్తుంటే 25 మంది 35 మంది వస్తున్నారండి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు సంఘం పట్ల మళ్ళీ వరండాలో కూడా బట్టలు ఎక్కడెక్కడో చైర్స్ చేసుకొని కూర్చొని చూస్తుంటే మేము ఇంకా చర్చి కట్టుకోవాలని ఒక ఆశ. అప్పుడు మేడం గారికి మొన్న వచ్చినప్పుడు సారు చర్చి అని మన సార్ చెప్పినప్పుడు కట్టుకోవాలని ఆశ కలిగింది. అంతలోపనే దేవుడి దగ్గరికి నిద్రించినట్లు మేము విన్నాము. కానీ మేము సంఘాన్ని కట్టుకొని ఇంకా మన సార్ వల్ల, కానీ మా సార్ గురించి ఒక్కటండి, ఆయన ప్రేమ వేరు, ఖండిస్తాడు, లోపల మాత్రం చాలా ప్రేమ, చాలా విశ్వాసం, చాలా గొప్పతనం అండి వాళ్ళది. కానీ బైక్ చూసేది మాత్రం క్రమశిక్షణతో ఉంటుంది, లోపల మాత్రం ప్రేమిస్తారు. ఏం సార్ కొద్దిగా అమ్మా నాన్నని కొద్దిగా పెట్టి మీరు రిలాక్స్ అయ్యి, అమ్మా నాన్న గొప్పతనం బేబమ్మా, అమ్మా నాన్న లేకపోతే మనం లేము సార్. మీ గురించి ఇంకొకరిని యాక్టివ్గా మిమ్మల్ని పెట్టి వాళ్ళు సేవ లేదు, నేనే చెయ్యాలి, సారే చెయ్యాలి, సారే చేస్తారు. ఎంత బాధ అయినా ఎంత కష్టమైనా వాళ్ళకి ప్రతి ఒక్కటి చేసేది నాకు తెలుసండి, ప్రతి ఒక్కటి చేసేది. మన ఇటీవల మన మేడం గారు ఊరెళ్ళి పాపాలు కూడా వెళ్ళారు. మేడం కూడా రండి సార్ సెలవులే కదా మాతో అన్నప్పుడు సార్ వెళ్ళలా. నేను అన్నా వాళ్ళు అందరు కలిసి వెళ్తే బాగుంటుందని నేను ఓన్గా ఫోన్ చేశా, సార్ మీరు కూడా వెళ్ళకూడదు. అమ్మా నాన్న ఎవరు బేబమ్మా, ఒక బాండ్ అనేది ఒక సార్ దగ్గర ఉంది. అటువంటి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నారో లేరో తెలియదు, కానీ అటువంటి కుమారుడు లోపల వాళ్ళ తల్లిదండ్రులని అత్యధికంగా ప్రేమిస్తారండి. ఇప్పుడైతే ఉన్నారా అమ్మ ఓకే అనుకుంటారేమో, కానీ అటువంటి మేమేం చేసామంటే మా సారు గురించి మేము ఇంకా ఎక్కువ దిగులు పడ్డాం. మా సారు చనిపోతే దేవుడి దగ్గరికి నిద్రిస్తున్నాడు, సారు బలహీనం అయిపోతాడు, మేము అదే అడుగుతూ ఉన్నాం. ఎందువల్లంటే మా సార్ని మేము ఎలా పట్టుకోవాలి, ఆయన విశ్వాసంగా ఒక రవ్వగా నిలబడాలి కదా అనే ఒక ఉద్దేశంతో, అయ్యా మా సార్ని నిలబెట్టయ్యా నాయన, మా సార్కి పెద్ద సార్కి ఏమన్నా అయితే మా సార్ తట్టుకోలేడయ్యా, ఆ ఉద్దేశపూర్వకంతోనే మేము ప్రార్థన చేసాం. 1 నెల వరకు దేవుడు సన్నిధిలో ఆయన నిలబెట్టాడు. దేవుడు మన సార్ వాళ్ళు చెప్పినట్లు దేవుడి దగ్గర నిద్రించున్నారు కాబట్టి వారి కుటుంబం గురించి, వాళ్ళ బిడ్డల గురించి, వాళ్ళ మనవళ్ళ గురించి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసినదిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేవునికి స్తోత్రం. సంఘంలో వాళ్ళు ఏ విధంగా ఆత్మీయంగా బలపడ్డారో ఆ యొక్క విషయాలని తెలియజేసిన ప్యారిజాన్ సిస్టర్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ ఆత్మ గారు వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసే ముందుగా మా చిన్నాన్న గురించి 2 మాటలు చెప్పాలి. అన్న చెప్పినట్టుగా సెలబ్రేటింగ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ రెవరెండ్ టి జార్జ్ సాల్మన్ గారు. జార్జ్ సాల్మన్ గారి యొక్క లెగసీ అంటే ఆ కుటుంబము, వారి తల్లిదండ్రులు, వారి అన్నదమ్ములు, అదేవిధంగా వారి కజిన్స్, అంటే మా నానమ్మలు, మా నానమ్మ పెద్ద ఆవిడ, 2వ ఆవిడ పుల్మనమ్మ గారు, 3వ ఆవిడ అమరమ్మ గారు, ఈ విధంగా లాస్ట్ ఆవిడ రత్నమ్మ గారు. జార్జ్ సాల్మన్ గారి యొక్క తల్లిదండ్రులు తలారి జోసెఫ్ గారు మరియు అమరమ్మ గారు. 3వ
సంతానంలోంచి చివరి వారు. అందరూ విద్యాధికులు, అందరూ బాగా ఈ యొక్క అల్లూరు గ్రామంలో క్రిస్టియన్ పేటలో అందరూ మంచిగా చదివి మంచిగా ఉద్యోగాలు సంపాదించి, ముఖ్యంగా అల్లూరు తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో ఎంతో సర్వీస్ చేసిన వాళ్ళు. మా చిన్నాన్న గురించి చెప్పాలంటే, ఎవరికైనా కానీ ఒక హ్యూమన్ లైఫ్లో 4 విషయాలు ఉంటాయి. ఒకటి పర్సనల్ లైఫ్, రెండవది పర్సనల్ లైఫ్లోనే ఫ్యామిలీ లైఫ్ కూడా మనం ఆలోచన చేయొచ్చు, రెండవది ప్రొఫెషనల్ లైఫ్, మూడవది స్పిరిచువల్ లైఫ్, నాలుగవది సోషల్ లైఫ్. ఈ 4 విషయాల్లో ఆయన అన్నిటినీ బ్యాలెన్స్ చేసిన వ్యక్తిగా నాకు జార్చినాయన కనబడతారు. ఎందుకంటే చాలామంది దీన్ని బ్యాలెన్స్ చేయలేరు. ఒకవేళ ఏదైనా ప్రొఫెషనల్గా వాళ్ళు బాగా వర్క్ చేస్తే ఫ్యామిలీని వదిలేసేయచ్చు, లేదా ఫ్యామిలీని పట్టించుకోకుండా సోషల్ లైఫ్లో తిరుగుతూ ఉండొచ్చు. కానీ ఈయన విషయంలో అయితే మాత్రము అన్నిటినీ బ్యాలెన్స్ చేసిన వ్యక్తిగా నేను చిన్నప్పటి నుంచి చిన్నాన్ని గమనించాను. వారి వివాహంలో నేను తోడు పెళ్ళికొడుకుగా కూర్చున్నా. అది నాకు చిన్నప్పుడు నాకు గుర్తుండే అంశము. తర్వాత చిన్నాన్ని మేము దూరం నుంచి చూసేవాళ్ళం, కానీ దగ్గరగా అంటే రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వచ్చి చూసిన అనుభవం తక్కువే వాస్తవంగా చెప్పాలంటే, ఇదే ప్రాంతంలో ఉన్నప్పటికీ. కానీ ఆయన ఈ 4 విషయాల్లో ముఖ్యంగా ఆయన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ విషయం చూస్తే వెల్ డిసిప్లిన్డ్ పర్సన్. ఎంత డిసిప్లిన్గా ఉంటారంటే, ఆయన ఇందాక సిస్టర్ చెప్పినట్టుగా నీట్గా డ్రెస్ చేసుకొని నీట్గా ఆయన వర్క్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఆయన గురించి సాక్ష్యం కూడా నాకు తెలిసిన ఒక సార్ ఆఫీసర్ ఉంటే ఆయన మా చిన్నాన్న గురించి ఎంతో గొప్పగా ఆయన గురించి చెప్పారు. ఎందుకంటే చాలా డిసిప్లిన్గా ఉండే పర్సను, తర్వాత నీట్గా ఉంటారు. మీకు తెలుసో లేదో, రెయినీ సీజన్లో రెయినీ షూస్ ఉండేవి. ఈ రోజుల్లో ఎవరికి తెలియదు, ఇప్పుడు క్రాక్స్ ఉన్నాయి కదా, అటువంటి అన్నమాట. ఆయన రెయినీ సీజన్ వస్తే రెయినీ షూ వాడతారు. రెగ్యులర్ టైంలో నీట్గా టక్ చేసుకొని ఆయన ఎంత ప్రొఫెషనల్గా ఉంటారంటే అంత నీట్గా ఉంటారు. అదేవిధంగా ఫ్యామిలీ లైఫ్లో కూడా మా ఆంటీ కానీ పిల్లల్ని కానీ వారిని చాలా జాగ్రత్తగా దైవ సంబంధంగా పెంచారు. స్పిరిచువల్ లైఫ్కి వచ్చేసరికి ఈ అల్లూరు తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో ఆయన చేసిన సర్వీస్ ఎంతో గొప్పది. ఆయన ట్రెజరర్గా ప్రతిదీ లెక్కలు ఇందాక చెప్పినట్టుగా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఎక్కడ కూడా చిన్న వేస్టేజ్ కూడా లేదు. నాకు తెలుసు చాలామంది ట్రెజరర్లు డబ్బులు ఎగరేసిన వాళ్ళు ఉన్నారు ఈ అల్లూరు స్థానిక సంఘంలో, కానీ ఆయన అటువంటి వాడు కాదు. ఎంత పర్ఫెక్ట్గా అంటే ఆయన ఉన్న పీరియడ్లో ఎంతో సర్వీస్ చేశారు. ఒకవేళ ఈరోజు ఈ స్థానిక సంఘం మర్చిపోయి ఉండొచ్చేమో ఆయన సర్వీసెస్. బట్ కాకపోతే ఈ కృష్ణపేటలో జార్జ్ సాల్మన్ గారే కాదు, వారి కజిన్స్ అయినటువంటి మా నాన్న వాళ్ళు కానివ్వండి, మేము కానివ్వండి, ఎంతో సర్వీస్ చేసాం ఈ స్థానిక సంఘానికి. ఒకవేళ స్థానిక సంఘం గుర్తుపెట్టుకుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇదైతే ఈరోజు వినీత్ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. దేవుడు వినీత్ని ఆశీర్వదించాడు, ఆత్మ సంబంధంగా బలపరిచాడు. అదేవిధంగా సోషల్ లైఫ్లో కూడా ఆయన అన్ని విషయాల్లో అందరి యొక్క సమస్యల్లో తెలుసుకొని మాట్లాడారు. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా ఆయన ఆత్మ సంబంధమైన విషయాలతో పాటు భౌతిక సంబంధంగా వినీత్ కూడా అదే మాట చెప్పాడు. అంటే లోకంలో పరిస్థితులు కూడా జాగ్రత్తగా పరిశీలన చేసినటువంటి వ్యక్తిగా వాటిల్లో చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా ఆయన ఒక్క స్టెప్ కూడా బయటకు వెళ్ళినట్టుగా మనకు కనబడదు. అదేవిధంగా ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఆయన చాలా బాగా చేశాడు. ముఖ్యంగా స్పిరిచువల్ లైఫ్ గురించి మనం ఆలోచన చేస్తే స్థానిక సంఘమే కాదు, ఆయన వెళ్ళిన ఏ ప్రాంతంకైనా కానీ ఆయన దేవుని పేరుని నిలబెట్టిన వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని ఘనపరిచే విధంగా ఉండాలి అనే వాక్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వ్యక్తిగా మా చిన్నాన్న ఉన్నారు. దాన్ని బట్టి ఆ కుటుంబాన్ని, అదేవిధంగా ఆయన లేని లోటుని దేవదేవుడు ఆంటీకి, పిల్లలకు, మనుములకి అందరికీ ఆదరణ కలిగించాలని, ముఖ్యంగా ఆ స్థానిక సంఘానికి ఆదరణ కలిగించాలని ఈ యొక్క ఆదరణ మాట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, కనికరం కంటే మా పరలోకపు తండ్రి, మా క్రీస్తు ప్రభువారికి తండ్రి అయిన దేవా, మా రక్షణనాథుడు, మా కొరకు బలి అంటే మా ప్రభువారి ద్వారా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మా చిన్న రెవరెండ్ టి జార్జ్ సాల్మన్ గారి గురించి నాయన కొన్ని మాటలు, నాయన ఆదరణ మాటలు తెలియజేయడానికి మీరు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఇవ్వబడిన కుటుంబాన్ని మీరు ఆదరించండి, సంఘాన్ని ఆదరించండి. ఆయన లేని లోటు నాయన కుటుంబానికి, బిడ్డలకు, సంఘానికి నాయన ఆ లోటును తీర్చి అన్ని విషయాల్లో మీరు తోడుగా నడిపించని వేడుకుంటున్నాం. నాయన మంచి పోరాటం పోరాడాడు, విశ్వాసాన్ని
కాపాడుకున్నాడు, తన పరుగును తుదముట్టించాడు. ఆయన విశ్వాస విషయంలో నాయన ఎంతో నమ్మకంగా తన కుటుంబాన్ని నడిపించే విషయంలో, సంఘాన్ని నడిపించే విషయంలో అనేక మందికి నాయన మాదిరికరంగా నాయన ప్రేమలోను, మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, ప్రేమలోను, అన్నిటిలోనూ మా చిన్నాన్న చూపినటువంటి నాయన మాదిరిని మేము కనపరచులాగిన ఈరోజు నాయన సెలబ్రేటింగ్ ఆఫ్ హిజ్ లైఫ్ అంటే అనేక విషయాలు ఆయన నుంచి నాయన డిసిప్లిన్ నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశ భాగ్యాన్ని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, బంధుమిత్రులకు, రక్త సంబంధికులకు, కుటుంబానికి ఆదరణ కలుగు చేయమని ఈ యొక్క విన్నపములు మా ప్రభువును ప్రియకుమార్తె యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరికీ వందనాలు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. చక్కటి అనుబంధాన్ని పంచుకున్న పాస్టర్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. చివరిగా పాస్టర్ వరప్రసాద్ గారు సారు రీజనల్ ఇంటర్మీడియట్ ఆఫీసర్గా నెల్లూరు జిల్లాలో వర్క్ చేస్తూ ఉంటున్నారు. ఈ దినాన మన మధ్యకు రాలేకపోయారు. వారు ఎంతో ఈ కుటుంబం పట్ల ఆప్యాయత కలిగిన వ్యక్తి, వినీతనతోనూ అదేవిధంగా కుటుంబంతోనూ వ్యక్తిగతంగా మంచి సత్సంబంధాలు కలిగిన వ్యక్తి. వెళ్ళే ముందు నేను కూడా ఒక చిన్న సాక్ష్యము, ఎక్కువ సమయం లేకుండా ఒక చిన్న 2 మాటలు తెలియజేసి ప్రార్థన చేసుకుందాం. జార్జి సల్మాన్ గారి అంకులతో చాలా అనుబంధం ఉంది. ఈ చివరి దినాల్లో ఒక 6 months ముందు నుంచి చాలా ఎక్కువగా కలుస్తూ ఉండేవాడిని. ఏదన్నా చిన్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండా, ఏదైనా ఇంజెక్షన్ చేయటానికి కానీ దానికని వచ్చేవాడిని. వచ్చి ఇంజెక్షన్లు అవి చేయటము, వారితో ఎక్కువ సమయం గడపటము, ఆత్మ సంబంధంగా వారితో మాట్లాడటము, ఇలా ఎక్కువ సమయము వారితో గడుపుతూ ఉండేవాడిని. చాలా అనుబంధం మా మధ్య ఉంది. తక్కువ సమయమైనా ఎక్కువ అనుబంధాన్ని వారితో నేను ఏర్పాటు చేసుకున్నాను. ఒకనొక సమయంలో మేము ఇక్కడి నుంచి ఉదయగిరికి ట్రాన్స్ఫర్ అయింది. మా మిస్సెస్కి అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే, మీరు ఎలా వెళ్తారు, ఆ కొండలు ఎలా ఉంటారు, ఎలా పిల్లలతో ఎలా గడుపుతారు అని చాలా వ్యక్తిగతంగా చాలా బాధపడ్డాడు మా గురించి. ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. చివరి క్షణాల్లో నాకు కలిగిన బాధ ఏమిటంటే, బాగలేదని నెల్లూరు వెళ్తే అక్కడికి వెళ్ళలేకపోయాం. మేము అనుకోలేదు, తిరిగి క్షేమంగా వస్తాడు అనుకున్నాము. అక్కడికి కూడా అడిగాడు, సురేష్ పిలవండి, ఇక్కడ సెలైన్ పెట్టించుకుంటాను, సురేష్ని రమ్మనండి అని చెప్పినప్పటికి కూడా ఎందుకనో సమయం వెళ్ళలేకపోయాం. ఆ బాధ ఇప్పటికీ ఉంటుంది. అది చెప్తే తీరేది కాదు అది. కానీ ఒక మంచి ఆత్మీయమైన తండ్రి గారిని మేము కోల్పోయాము. అదేవిధంగా మంచి సహవాసం కలిగిన ఆత్మీయ కుటుంబాన్ని అంకుల ద్వారా మేము పొందుకున్నాం. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. చిన్న ప్రార్థన చేసుకొని ముందున్న కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇక దినమున నీ ప్రియ సేవకులు, ప్రియ బిడ్డ జార్జి సల్మాన్ గారిని దేవా మీ యొద్ద ఉన్నారని మేము పరిపూర్ణంగా నమ్ముచున్నాం. తిరిగి మేము తండ్రి నీ రాకడ సమయంలో నీ బిడ్డను చూచలాగా కృప దయచేయండి. కుటుంబానికి ఆదరణ, సమాధానము, నెమ్మదిని మీరు కలుగు చేయండి. ఎవరు చేయి విడిచినా విడవకపోయినా నేను విడవను ఎడబాయినని మీరు సెలవిచ్చిన రీతిగా కుటుంబాన్ని మీరు చేపట్టి మీరు నడిపించి ముందున తండ్రి కాలమంతయు నీ కృపాక్షములతో నడిపించండి. దేవ యొక్క కార్యక్రమాన్ని దేవా నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా నిలబడుతున్న నీ సేవకులని నీ పరిశుద్ధాత్మ చేత మీరు బలపరిచి నడిపించి ఆత్మీయంగా మేము ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ బలపరిచి దేవా నీ రాకడ కొరకు సిద్ధపడే వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని. మరణము అనేది ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో వస్తుంది. దానికి సిద్ధపడి ఉండాలన్న ఒక సత్యాన్ని మరొకసారి మాకు గుర్తు చేసి నీ రాకడ కొరకు నీ పిలుపు కొరకు మేము సిద్ధపడి దేవా ఎదురు చూచే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో
ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.